వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విమానంలో సాంకేతిక లోపం, 40 నిమిషాలు గాల్లో చక్కర్లు. పోలీసులపై రాళ్లదాడి చేసిన ఆదివాసీలు. కారు ఢీకొడుతుందేమో అనే భయంతో జూరాల ప్రాజెక్టులోకి దూకి గల్లంతైన యువకుడు. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో పర్యటిస్తున్న వైఎస్ఆర్సీపీ పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. కర్నూలు పట్టణంలో నూతన అంజద్ హబీబ్ ప్రీమియం సెలూన్ ప్రారంభోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే గోదార్ఖని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులతో కలిసి సబం మల్లయ్య మాట్లాడుతూ ఆషాఢ మాసంలో ప్రతి ఏటా పెద్దమ్మ తల్లి బోనాల జాతర వైభవంగా జరుపుకున్న మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పెద్దమ్మ తల్లి బోనాలను ఘనంగా జరుపుకోవడం జరిగిందని వెల్లడించారు. బోనాల జాతరకు సహకరించిన సింగరేణి యాజమాన్యానికి, బోనాలతో తరలివచ్చిన మహిళలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలను తెలిపారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రజలందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రెస్ మీడియా మిత్రులకు, ఎలక్ట్రికల్ మీడియా, ప్రింట్ మీడియా సభ్యులందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్కు, సింగరేణి అధికారులకు, ఆర్జీవన్ జీఎం గారికి కూడా ఆలయ కమిటీ తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మేము ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. నెల రోజులు జరిగేటువంటి కార్యక్రమాలు. వాళ్ళు విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మహిళలకు, ముఖ్యంగా మహిళలకు, అన్నదమ్ములందరికీ కూడా బోనం ఎత్తుకొని చాలా కష్టంతో చౌరస్తాకు వచ్చి దప్పు సప్పులతోటి, బైండ్లవారి కొలుపుతోటి దేవాలయానికి చేరుకున్నటువంటి మహిళలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే మేము దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసి దాదాపు 6 సంవత్సరాలు అవుతూ ఉంది. ఎంతో కష్ట నష్టాలు కోర్చుకొని ఆ దేవాలయాన్ని నిత్య పూజలతోటి, అయ్యగారుల జీతాలు కానీ, గుళ్ళకి అయ్యేటువంటి ఖర్చులు కానీ భరిస్తూ మేము వెళ్ళదీయడం జరుగుతూ ఉంది. కొంతమంది సభ్యులకు అది కష్టంగా మారింది. ఇంకెన్ని రోజులు మేము డబ్బులు కట్టుడు, మేము ఇంకా ఇన్ని రోజులే మేము ఇవ్వగలుగుతాం అనేది వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. దానికి కూడా ఎవరిని నేను బాధ పెట్టదలుచుకోలేదు. నా నిర్ణయం వరకు, నా ఆలోచన వరకు మాత్రం ఆ దేవాలయాన్ని కూడా ఎండోమెంట్కి అప్పచెప్పాలనేటువంటి నిర్ణయానికి నేను రావడం జరిగింది. ఎందుకంటే ఎవరిని కూడా బాధ పెట్టాలని నేను అనుకోవడం లేదు. స్టార్టింగ్లో దేవాలయం ప్రతిష్ఠ చేసేటప్పుడే అందరిని అడిగే ప్రతిరోజు పూజలు చేయాలి అనేటువంటి ఉద్దేశం కొద్ది అందరి అభిప్రాయం మేరకే ఆ యంత్రం పెట్టేయడం జరిగింది. అప్పుడు 16 మంది ఇచ్చినటువంటి ఏవైతే ఖర్చులు ఇచ్చినటువంటి వ్యక్తులు 10 మందికే వచ్చారు. కడుమలు ఇవ్వడం లేదు కాబట్టి ఇది చాలా కష్టంగా మారింది అనేది ఉద్దేశం కొద్దీ దాన్ని ఎండోమెంట్కి అప్పచెప్పాలనేది నా నిర్ణయంగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. తప్పకుండా దాన్ని ఎండోమెంట్కి అప్పచెప్తే, ఎందుకంటే ఎవరిని కూడా బాధ పెట్టదలుచుకోలేదు అనేది నా అభిప్రాయంగా తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే మరొకసారి కూడా ప్రెస్ మీడియా కానీ, ఎలక్ట్రికల్ మీడియా కానీ, సిటీ కేబుల్ వారికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. జార్జియన్ నేషనల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయని ఇన్విటా క్యారియర్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ అటా మీడియా
ఎడ్యుకేషన్ అశోక్ కుమార్, సంజయ్, లక్ష్మీ సరోజల్ తెలిపారు. కర్నూలు నగరంలోని జార్జియా నేషనల్ యూనివర్సిటీ కార్యాలయ సిబ్బంది సమావేశం జరిపారు. ఆగస్టు 10వ తేదీన జరిగే సమావేశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కాలేజ్కి పర్మిషన్స్ ఉన్నాయా లేదా మీరు ఇందాక అడిగారు, అదే ఆ మాట వినే నేను మీకు చెప్తున్నాను. అండ్ దీంట్లో అమెరికన్ హాస్పిటల్ కాకుండా ఈ హాస్పిటల్స్ అన్ని క్లినికల్ రొటేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ హాస్పిటల్స్కి కూడా పిల్లలు వెళ్ళి క్లినికల్స్ చేస్తారు. కాలేజ్ మీరు చూడండి. సో జార్జియాలో దిస్ ఇస్ ద నంబర్ 1 ప్రైవేట్ కాలేజ్. FMGE పాస్ పర్సంటేజ్ కూడా 63% ఉందండి. సో ఈ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ SCU టిబ్లిసీ జార్జియాలో ఉందండి. ఆ కాలేజ్ యొక్క అడ్మిషన్ ఆఫీస్ నుంచి మేము ఈరోజు కర్నూలులో మౌర్య ఇన్ అనే హోటల్లో మేము స్పాట్ అడ్మిషన్ సెషన్స్ పెట్టాము. దానికి ఎవరైతే విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాసి 250 మార్కుల కంటే ఎక్కువ స్కోర్ చేసుకొని ఇంటర్మీడియట్లో ఎవరైతే 90% కంటే ఎక్కువ ఉన్న స్టూడెంట్స్కి స్పాట్లో $10,000 వరకు ట్యూషన్ ఫీజులో స్కాలర్షిప్ అనేది అనౌన్స్ చేస్తున్నాము. సో కర్నూలులో ఉన్న విద్యార్థులు ఎవరైనా యూనివర్సిటీ ఇదే కొత్త యూనివర్సిటీ సో ఇట్ ఇస్ వరల్డ్ వైడ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. దానికి ప్రూఫ్ ఇది లోకేష్ గారితో MOU చేసుకున్నారు యూనివర్సిటీ వాళ్ళు. ఇది వైజాగ్ లో వస్తుంది. 1300 CR వాళ్ళు థ్యాంక్ యూ. ఓకే, మేము యాక్చువల్లీ ఏజెన్సీ కాదండి, కమిషన్ కన్సల్టెన్సీ కాదు. మేము SCU జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ అడ్మిషన్ ఆఫీస్ నుంచి వచ్చేది. సో మేము యాక్చువల్లీ హైదరాబాద్ మా హెడ్ ఆఫీసు, తెలంగాణకి హెడ్ ఆఫీస్ హైదరాబాద్. మేము ఈరోజు కర్నూలులో ఈ కార్యక్రమం కండక్ట్ చేస్తున్నాం. ఇక 16 lakhs మెయిన్ వచ్చేసి మనకి యూనివర్సిటీకి లాస్ట్ 10 years నుంచి ఆత్మీయ తరపున దాదాపు 15,000 మంది వెళ్ళారు. ఓకే, వాళ్ళలో చాలా మంది FMGE క్లియర్ చేసి మళ్ళీ ఇండియాకి వచ్చి PG చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ నుంచి విదేశాలకి లైక్ UK ప్లాబ్ ఎగ్జామ్ ఉంటుంది, అది రాసి అక్కడికి వెళ్ళి చదువుతున్న వాళ్ళు ఉన్నారు. USMLE అంటే US అమెరికాలో వెళ్ళి PG చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఇష్టం అనమాట. ఒకవేళ మనకి జనరల్గా PGకి 10,000 సీట్లే. ఏంటంటే అండి, విదేశాలకు వెళ్ళడం వల్ల వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. అంటే వివిధ దేశాల్లో ఎలా ఉంది టీచింగ్ మెథడాలజీ, ఎలా ఉంది, ఏ దేశాల్లో ఏ విద్యకు ప్రాముఖ్యత ఇస్తారు, దాని మెథడ్ ఆఫ్ టీచింగ్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఎక్విప్మెంట్ ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం. మనకి ఇండియాలో గవర్నమెంట్ హాస్పిటల్స్ తీసుకున్నా, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకున్నా ఇంకా ఇంత AI టెక్నాలజీ బేస్డ్ ఎక్విప్మెంట్ కానీ టీచింగ్ కానీ లేదు. అది ఒకటి. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ ప్రొఫెషన్ అనేది రేపు వాళ్ళు మెషిన్స్ మీద కాదు మనుషుల మీద చేస్తారు కాబట్టి దీనికి హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. అది పిల్లలు ఈ 6 ఏళ్లలో నేర్చుకోవడం వల్ల రేపు చాలా ఉన్న టెక్నాలజీని మొత్తం బాగా ఇంప్లిమెంట్ చేస్తారు. లైక్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఆపరేషన్. సేఫెస్ట్ కంట్రీ ఇది నంబర్ 5, ఇట్స్ ర్యాంక్డ్ యాస్ నంబర్ 5 ఇన్ వరల్డ్ సేఫెస్ట్ కంట్రీలో. సో దానివల్ల స్టూడెంట్స్ కూడా ఇట్స్ ఎ సేఫ్ ప్లేస్ ఫర్ దెమ్. ఇక్కడ ఈ SCU యూనివర్సిటీకి ఏంటంటే అండి మన NMCనే చెప్పింది అనమాట. మొన్న ఉక్రెయిన్లో వార్ వచ్చినప్పుడు చాలా మంది పిల్లలు తిరిగి వచ్చేసారు. అప్పుడు సుప్రీంకోర్టులోనూ NMCకి అప్లికేషన్స్ వేశారనమాట, ఫైల్ చేశారు. ఇప్పుడు మా చదువు అర్ధాంతరంగా ఆగిపోయింది, మాకు వేస్ట్ అయిపోతుంది ఇన్నాళ్ళు చదివినాను. అప్పుడు NMC వాళ్ళు సుప్రీంకోర్టు వాళ్ళు సంయుక్తంగా ఏం చెప్పారంటే, మీరు జార్జియాకు వెళ్ళి ఒక 3 యూనివర్సిటీల పేరు చెప్పారు. ఆ 3 యూనివర్సిటీలో SCU యూనివర్సిటీ ఒకటి. దీంట్లో మీరు చదువు కనుక పూర్తి చేసుకొని వస్తే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తాము. అండ్ 3 యూనివర్సిటీలకి 3 రకాల ఫీజు ఉంది. మీరు దాంట్లో మీకు ఏది ఫీజబుల్ ఉంటుందో దానికి వెళ్ళి చదువు కంప్లీట్ చేయండి అని. ఆ 3 తక్కువ ఉన్నది ఫీజు ఇది మాత్రమే. విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రైవేట్ యూనివర్సిటీస్లో నెంబర్ 1 ఉన్నది కూడా SCU మాత్రమే. వీళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో కూడా టైఅప్ అయ్యారు. వీళ్ళు వైజాగ్లో వాళ్ళ MBA BBAకి ఒక క్యాంపస్ కూడా పెడుతున్నారు. ఆల్రెడీ 1,300 crores ఇన్వెస్ట్ చేయడానికి MOU చేసుకున్నారు లోకేష్ గారితో లాస్ట్ ఇయర్ ఆగస్టులో. ఇప్పుడు వీళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ జరుగుతుంది. సో సూన్ వాళ్ళ యూనివర్సిటీ వైజాగ్లో ఒకటి, గుజరాత్లో నాలెడ్జ్ సిటీలో వస్తుంది అనమాట. 2 క్యాంపసెస్ వస్తున్నాయి. దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇండియాలోకి వచ్చి వాళ్ళు క్యాంపసెస్ పెడుతున్న యూనివర్సిటీ ఇది ఒకటే. ఇండియాలో
వరంగల్ తూర్పు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గండ్రాతి రామన్న సర్వే నెంబర్ 294 మాకు సంబంధించిన 10 గంటల పావు భూమి ఉంది. ఈ స్థలంలో రేకుల షెడ్ వేసుకొని 6 సంవత్సరాల నుండి ఉంటున్నామని రామన్న తెలియజేశారు. కొండదేవయ్య ఉండి కూలగొట్టించాడు. వారిపై రెవెన్యూ వారికి, పోలీస్ వారికి ఫిర్యాదులు కూడా చేశాం. మా వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి కాబట్టి మాకు న్యాయం చేయాలంటూ పోలీస్ అధికారులను రెవెన్యూ వారిని వేడుకున్నారు. ఓకేనా సార్ చెప్పి అన్న నేను గండ్రాతి, నా పేరు గండ్రాతి రామన్న, తండ్రి పేరు సన్నా పీరే డేట్. తర్వాత నేను ఢిల్లీ దగ్గర నుంచి ఆనంద్ కుమార్ నుంచి ఎవరు సుదర్శన్ రెడ్డి, రేవుడు సుదర్శన్ రెడ్డి వాళ్ళ దగ్గర నుంచి లింక్ డాక్యుమెంట్ ఐదుతోని నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. నాది 10 బాగుంటుంది. నేను దీని మీద ఉండబట్టి 6 సంవత్సరాలు ఎదుగుతాను. 294B 10 బాగుంటుంది. ఇది ఏమైంది? అది బండి కోసం నా మీద దౌర్జన్యం చేస్తాను. కట్టింది కూడా కూలగొట్టిన నేను ఏమో లేదు. కంప్లైంట్ ఇచ్చిన, సిపి గారికి ఇచ్చిన, అందరికి ఇచ్చిన, పేపర్ కూడా ప్రకటించిన, కలెక్టర్ గారికి కూడా ఇచ్చిన. కలెక్టర్ గారికి కాపీలు ఉన్నాయి ఇక్కడ. ఎప్పుడు కూలగొట్టింది అది? అన్న దేవయ్యను వాళ్ళ బిడ్డ, బండి కోసం బిడ్డ నైట్ 10:30 వచ్చి కూలగొట్టిన. 10:30కి వెళ్ళిపోయిన ఇక్కడి నుంచి 1 గంటకు వచ్చి కూలగొట్టింది. ఎప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? బండి కోసం దేవయ్యను వాళ్ళ 15 రోజులు కాలే 15 రోజులు కాలే. 10 రోజులు అయితే 15 రోజులు అంతే అంతే. ఇక మళ్ళీ పోయి కంప్లైంట్ అన్ని మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లో సిపి గారికి అందరికి ఇచ్చిన కాపీలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలి అన్న? నా భూమి నాకు కావాలంతే. మన భూమి అని ఉంటుంది. మనం ఒక దౌర్జన్యం చేసినట్టు ఒక వరంగల్ పేరు మీద ఏది ఉన్న డాక్యుమెంట్ ఉంటుంది. నేను తప్పు చేస్తే నేను కాలు మొక్కి పోతా అంతే. ఓకే, కష్టపడి కొనుక్కున్నా. గ్యాస్ బండి నువ్వు ఎడ్డ బండి కొనుక్కుంటే ఎడ్డ బండి అప్పుడు చాలా కట్టెలు కొట్టి బతికినా నేను. నా పేరు గండ్రాతి రామన్న. ఓకే. వాల్మీకి బోయ ఉద్యోగులపై అధికార పార్టీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డిపై శాఖపరమైన దాడిని ఖండిస్తూ ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా వాల్మీకి బోయ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ మల్లన్న, జిల్లా అధ్యక్షులు, జిల్లా గౌరవ అధ్యక్షులు బాల వెంకటేశం, తిరుపతి సాయి మాట్లాడారు. మల్లన్న, కర్నూలు జిల్లా వాల్మీకి ఉద్యోగస్తుల సంఘం జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈ మధ్యన జరిగిన గత 2-3 రోజుల క్రితం జరిగిన సంఘటన ఏంటంటే చాలా బాధాకరమైన విషయము. అనంతపురం డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీసర్ నాగరాజు నాయుడు గారిని మాజీ ఎమ్మెల్యే గారు, తాటిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. దీన్ని ఉద్యోగుల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైనా అధికారి తప్పు చేసి ఉంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప ఆయన నోటుకొచ్చి మాట్లాడడం తగదు. తర్వాత ఇంకోటి, ఈ విషయంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం గారు తీవ్రంగా స్పందించి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉద్యోగుల సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే సార్. డాక్టర్ భీమల్దన్న, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు. వెంకటేష్, వాల్మీకి ఉద్యోగ సంఘం కర్నూలు జిల్లా ఆనరబుల్ ప్రెసిడెంటు. మీకందరు కూడా తెలిసిన విషయమే, మన అనంతపూర్లో మన నాగరాజు నాయుడు గారి పైన ఈ జేసీ దివాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరమైనటువంటివి. అసలుకు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఒకటి ఉందా, లేకపోతే రౌడీల రాజ్యం వెళ్తున్నారా అని నా సంఘ తరపున నేను వాళ్ళని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అయితే ఇంకొక విషయం ఏమిటంటే, మేము డిమాండ్ చేసేది ఏమిటంటే, ఆయన ఎప్పుడైతే డిపిఓ గారిని దుర్భాషలాడినారో ఆయన పైన కేసు పెట్టాలి, అవసరమైతే కేసులలో పెట్టాలి. ఆయనను మళ్ళీ ఏ యొక్క అధికారి పైన పోకుండా అనేటువంటి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. అంతేకాదు,
ఈరోజు రాష్ట్రంలో అనేకమైనటువంటి ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. ప్రత్యేకంగా పంచాయతీరాజు ఉద్యోగుల సంఘం ఉంది. మరి ఈ సంఘాలు ఏం చేస్తున్నాయి? ఏపీ ఎన్జిఓల సంఘాలు ఉన్నాయి. దాదాపు 90 పైన సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల, లేకపోతే కార్మిక సంఘాల, లేకపోతే అధికారుల సంఘాల, గెజిటెడ్ ఆఫీసర్ల సంఘాల ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అసలు ఏం చేస్తున్నాయి? ఉద్యోగుల యొక్క మనోభావాలు దెబ్బతింటుంటే చూస్తూ ఊరుకుండడం కూడా ఈ సంఘాలను నేను ప్రశ్నిస్తున్నాను. అట్లాగే పంచాయతీరాజ్ మినిస్టరు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆయనకు వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారిని ఆయన వచ్చి దుర్భాషలాడడము, ఆయన మరి ఏ చర్య తీసుకుంటాడో వేచి చూడాలి. అట్లా లేకపోతే గిన ఉద్యోగ సంఘాల తరఫున వాల్మీకి సంఘాలైనటువంటి మేము ఈ రాష్ట్రంలో బలమైనటువంటి ఉద్యమాన్ని చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రౌడీ షీటర్లందరినీ కూడా అరెస్టు చేసేంత వరకు, కేసులో పెట్టేంత వరకు మేము విశ్రమించబోమని ఈ సభాముఖంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఉద్యోగుల సంఘం తరఫున జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, డిపిఓ గారు, నాగరాజు నాయుడు గారిని అసభ్య పదజాలం వాడినందుకు తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇదే పరిస్థితుల్లో మేము ఎందుకంటే మాకు మొదటి కోరిక ఉన్నటువంటిది మమ్మల్ని షెడ్యూల్ ట్రైబ్ నుంచి డినోటెడ్ ట్రైబ్గా, డినోటెడ్ నుంచి బీసీలుగా మార్చడం వల్ల అంత ధైర్యంగా, అంత చులకనగా మా మీదకి వస్తున్నారు. అదే మాకు వాల్మీకులకు ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ కానీ ఇచ్చి ఉంటే గిన మా మీద అట్లా దుర్భాషలటువంటి అగ్రవర్ణాల వాళ్ళు ఒంటికాల మీద లేచి రావడం అనేది చాలా బాధకరమైనటువంటి విషయము. ఎందుకంటేనంటే పట్టణాలలో తెలియదు కానీ గ్రామాలలో ఈ పొద్దుటికి కూడా ఈ వాల్మీకి బోయల మీద ఈ విధంగా దుర్భాషలాడారు. అదే మాకు ఎంతో కాలంగా మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలోనే ఆయన అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిక పంపించడం జరిగింది, ఎస్టీ హోదా కల్పిస్తామని. మరి గత ఎన్నికల్లో కూడా అదేవిధంగా ఆశ కల్పించారు. వాల్మీకి జాతి ఓట్లను వేయించుకున్నారు. మరి వాల్మీకి జాతి ఓట్లతో గెలిచి అధికారంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వము ఒక వాల్మీకి జాతి ఉద్యోగి పైన ఈ విధంగా దుర్భాషలాడడం నిజంగా సిగ్గుచేటు. దానికి సాటి వాల్మీకి ఉద్యోగులుగా మేము ఈ అంశాన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. దీనిపైన ఆయన చేత క్షమాపణలు చెప్పించేంత వరకు, ఆయన పైన క్షమాపణ చర్యలు తీసుకునేంత వరకు మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు బోయ సుధాకర్ బాబు. నేను ఒక ఉపాధ్యాయుడిని మరియు కర్నూలు జిల్లా వాల్మీకి బోయ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండల కేంద్రంలోని సొసైటీ గోదాంలో యూరియా కోసం ఆదివారం రైతులు బారులు తీరారు. సొసైటీకి రైతులు భారీగా చేరుకోవడంతో ముందు జాగ్రత్తగా ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు పహారా కాశారు. రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు యూరియా అందుబాటులో ఉండేలా చూస్తామని హామీ ఇచ్చిన తమకు దొరుకుతుందో లేదో అనే సందేహంతో క్యూ కడుతున్నారని అధికారులు తెలుపుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం వెంకట్పూర్కు చెందిన పేద వైద్య విద్యార్థి సుష్మిత విద్య కోసం ఆర్థిక సాయం చేయాలని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ని ఆశ్రయించగా స్పందించిన కేటీఆర్ సాయం చేస్తానని హామీ ఇచ్చారు. కేటీఆర్ పిలుపునిచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ స్ఫూర్తితో ముందుకొచ్చిన వైద్య దంపతులు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ ప్రణయవాణి ఆర్థిక సహాయం చేశారు. నేడు వారి కుటుంబ సభ్యులతో కలిసి కృతజ్ఞతలు తెలిపిన వైద్య విద్యార్థి సుష్మిత ఈ సందర్భంగా వైద్య దంపతులను కేటీఆర్ అభినందించారు. పాప డాక్టర్ చదువుతుంది. అయితే ఆమెకి ఫీజుకి డబ్బులు ఏమన్నా ఫీడ్ చేస్తే నేను సరే చేద్దామని చెప్పాను. ఈ డాక్టర్ గారు స్పందించి నేను కడతాను ముందుకు వచ్చాను. నేను ఎప్పుడు కలవలేదండి, ఫస్ట్ టైం ఆయన ముందుకు వచ్చి చెప్తే థ్యాంక్ యూ అని చెప్తే ఈరోజు వచ్చి వాడు డబ్బులు ఆల్రెడీ చెల్లించింది. 1 year అయింది కదా, 6 weeks అయింది. ఇప్పుడు అమ్మాయికి పెళ్లి చదువుతున్నాను.
చెల్లెల్లో కాలేజ్ అయిపోయింది. దరేశ్వరి 4 వస్తుందా 5 వస్తుందా? 5 చదువుతావు. ఏ ర్యాంక్ వచ్చింది మనం? ఆల్ ది బెస్ట్. కష్టపడి పైకి వచ్చి మరి డాక్టర్ గారు నీకు హెల్ప్ చేసావు కదా, నువ్వు డాక్టర్ అయినా మరి వేరే వాళ్ళకి లేదు చేస్తావా? ఎవరన్నా చదువుకున్న పిల్లలు, ఎవరన్నా పేద పిల్లలు నువ్వు బాధ్యతగా తీసుకొని నీకు వచ్చిన కష్టం వాళ్ళకి రావద్దంతో ఒక 4 రోజులు కలిపి. ఓకే, ఇట్లా నాన్నమ్మని మంచిగా చూసుకో. ఏం చేస్తారు? వ్యవసాయమా? పొలం లేదా? ఇక్కడ గద్వాలా అన్నప్పుడు పిల్లలు అన్ని గవర్నమెంట్ స్కూల్ బాగానే ఉన్నదా? పర్వాలేదా? గురుకులమా లేకపోతే గవర్నమెంట్ స్కూల్? గురుకులం బాగానే ఉన్నాయి. గురుకులం లేక నవీన్ సార్ ఉన్నప్పుడు బాగుండే, సార్ ఉన్నప్పుడు బాగుంటుంది. చాలా ఇన్స్పిరేషన్ మరి మీరు ఎట్లా చదువుకున్నారు? మీకు ఎవరు ధర్మాత్మ హెల్ప్ చేసింది? ఇలాగా స్కాలర్షిప్ అది గుర్తొచ్చి మళ్ళీ అమ్మాయికి హెల్ప్ చేసింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మైండ్కుంటా సొంతూరు మైండ్కుంటా కాదు. ఇప్పుడు నువ్వు చేసిన కదా పిల్లలు నీకు బాబు, ఈ మంచి పని చేస్తే నీ బాబుకి ఎప్పుడో దగ్గర మంచి జరుగుతున్నాను. అక్కడ గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ డాక్టర్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సార్. సుష్మిత బాగా చదువు. డాక్టర్ గారు మర్చిపో. కర్నూలు మాజీ ఎమ్మెల్యే హసీఫ్ ఖాన్ కామెంట్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో మంత్రిగా పని చేయకపోయినా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నాడని అక్కస్తో మిథున్ రెడ్డిని లిక్కర్ స్కామ్లో చేర్చారు. లిక్కర్ స్కామ్పై ఇప్పటికీ ఎటువంటి ఆధారాలు లేవు. ఎన్ని కోట్ల స్కామ్ అని చెప్పలేదు. ఎల్లో మీడియా వివిధ రకాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. YSR Congress Party leader of opposition, 3 times member of parliament मिथुन रेड्डी साहब का कल अरेस्ट करना लिकर स्कैम में, ये सिर्फ और सिर्फ चंद्रबाबू नायडू साहब का एक पॉलिटिकल वेंडेटा है। ये एक स्कैम, एक फॉल्स एंड फैब्रिकेटेड स्कैम है जहाँ पे लोगों पे दबाव लाया जा रहा है, ऑफिसर्स पे दबाव लाया जा रहा है। कई मासूम लोगों को जो है इस केस में जो है शरीक करके उनको जेलों में डाला जा रहा है। ये सिर्फ इसलिए किया जा रहा है क्योंकि 13 मंथ्स में चंद्रबाबू नायडू साहब की जो एनडीए गवर्नमेंट है आंध्र प्रदेश में वो फेल हो चुकी है। ग्राउंड लेवल रिपोर्ट ये है कि आज 13 मंथ्स में एंटी इंक्यूमेंसी है। क्यों है इसका रीज़न भी चंद्रबाबू नायडू साहब को मालूम है। रीज़न ये है कि जो है जो सुपर 6 बोलकर आप वेलफेयर स्कीम्स प्रॉमिस करे थे, आप जो डिसेंट्रलाइज्ड तरीके से हर डिस्ट्रिक्ट हर कॉन्स्टिट्यूंसी को भी डेवलप करता हूँ बोलकर जो बातेंगे आवाम के वास्ते, चाहे कुछ भी हो जाओ, हम वापस जो है चंद्रबाबू नायडू साहब को वो दिखा देंगे कि ये पार्टी जो है कोई झुकने वाली नहीं है, रुकने वाली नहीं है, आवाम के वास्ते काम करने वाली पार्टी है। और आपको जो है उतार के फिर वाईएसआर कांग्रेस पार्टी गवर्नमेंट में आएंगी, जगनमोहन रेड्डी साहब वापस चीफ मिनिस्टर बनेंगे और जिस तरीके से वेलफेयर हो रहा था, जिस तरीके से स्टेट का जीडीपी बढ़ रहा था, जिस तरीके से डिसेंट्रलाइज डेवलपमेंट हो रहा था, जिस तरीके से हेल्थ केयर में रिफॉर्म्स आ रहे थे, एजुकेशन सेक्टर में रिफॉर्म्स आ रहे थे, गवर्नेंस में रिफॉर्म्स आ रहे थे, वो सारे के सारे जो एक मॉडल स्टेट था उसको फिर वापस कायम करेंगे बोलकर बताना चाह रहा हूँ। దాడి జరగడం అనేది చాలా బాధాకరము. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. కర్నూలులో ఇలాంటి సంస్కృతి లేదు. నేను చెప్పేది ఒకటే, అది యా రాజకీయ పార్టీ నాయకులున్నా
కర్నూలు నగరంలో రాజకీయాలు చేయాలనుకుంటే మీరు ఒకటి ఆలోచించుకోవాలి. గత 30-40 సంవత్సరాల్లో కర్నూలు జిల్లాలో ప్రతి గ్రామంలో ఫ్యాక్షన్ జరిగింది, కానీ కర్నూలు నగరంలో మాత్రము ఫ్యాక్షన్ జరగలేదు. కర్నూలు నగరంలో ఇలాంటి దౌర్జన్యాలు జరగలేదు. ఇది కర్నూలు ప్రజలు దీనిని హర్షించారు. దీనివల్ల మీకు రాజకీయ లబ్ధి మీకు రాదు. మీరు ఒక అహంకారంతో ఈ పనులు చేస్తున్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. కర్నూలు ప్రజలు చాలా చైతన్యవంతులు. ఎవరైతే మంచిది చేస్తారో వాళ్లకు అవకాశం ఇస్తారు, కానీ ఇలా దౌర్జన్యాలు రౌడీజం చేసే వాళ్ళకి మాత్రము కర్నూలు ప్రజలు ఒకసారి అవకాశం ఇవ్వరు. అలాంటి రాజకీయాన్ని మీరు కొనసాగించొద్దండి అని చెప్పి ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారో అదే మాటని నేను గుర్తు చేసుకుని చేపిస్తూ, ఇరు పార్టీల్లో కూడా నాయకులు కార్యకర్తలు బీద వాళ్ళే, బలహీన వర్గాలకు చెందిన వాళ్ళే. వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోవాలా. ప్రతి ఒక్కరికి కూడా కుటుంబాలు ఉంటాయి, భార్య పిల్లలు ఉంటారు. ఇలాంటి సంస్కృతికి దారి తీస్తే ఎంత దూరం పోతుంది. దానివల్ల మీకు కూడా ఇలాంటి రోజు రావచ్చు, అది మీరు గుర్తించుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ, దీనిని పూర్తిగా ఖండిస్తూ, దీనిపైన పోలీసు డిపార్ట్మెంట్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, మాకు న్యాయం చేయాలి. మా నాయకుల పైన ఏదైతే తప్పుడు కేసులు పెట్టారో దానిపైన కూడా మీరు ఖచ్చితంగా మాకు సహకరిస్తారు, మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి మీ పైన పూర్తి నమ్మకం ఉంది. మరి అదే విధంగా మీరు కూడా ఈ కర్నూలులో శాంతి భద్రతలు కాపాడడానికి కూడా మీరు పూర్తిగా బాధ్యతగా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.